జస్ట్ ఇప్పుడే బోర్డింగ్ పాస్ చెకింగ్ మొత్తం అయితే అయిపోయింది. ఇంకా లోపలికి అయితే పంపించేశాడు ఫ్లైట్ లోకి. అసలు మ్యాటర్ ఏంటంటే మామ ఫస్ట్ టైం ఢిల్లీకి అయితే వెళ్తున్నా, అది కూడా ఫ్లైట్ లో వెళ్తున్నా. అది కాక ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కదా, ఎలా ఉంటది ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాము. మేము టికెట్లు బుక్ చేసుకునింది రేణిగుంట నుంచి. మా ఫ్లైట్ ఏమో 9 o'clock ఉన్నది. 1 hour ముందే వచ్చేసాము 8 o'clock కల్లా రేణిగుంట ఎయిర్పోర్ట్ కి. డైలీ ఎయిర్పోర్ట్ ని బయట నుంచి చూడడమే గానీ లోపలికి ఎప్పుడే గానీ వెళ్ళలేదు. ఇంకా మూవీస్ లో వాటిల్లో చూసినా గానీ ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటదో ఏం కథ అని నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం లోపలికి రావడము. ఎయిర్పోర్ట్ లోపల అయితే చాలా బాగుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మందికి డ్రీమ్ అయితే ఉంటది ఫ్లైట్ జర్నీ చేయాలని చెప్పి ఒక్కసారన్నా. కానీ చేయలేకపోతాము, ఎందుకంటే ఒక్కొక్క టికెట్ చాలా ఎక్కువగా ఉంటది. కానీ చాలా మందికి డ్రీమ్ అయితే ఉంటది ఫ్లైట్ ఎక్కాలని ఒక్కసారన్నా. అందులో నేనొక్కడే. నా కోరిక ఈ రోజు తీరిపోయింది. నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఫ్లైట్ జర్నీ చేస్తానని చెప్పి. అప్పటికప్పటికి అనుకోని టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము. మేము ఎక్కబోయే ఫ్లైట్ అయితే రెడీగా వచ్చేస్తున్నది. ఇండిగో ఫ్లైట్ అంట, చాలా పెద్ద ఫ్లైట్ కానీ ఇది. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మరి చూద్దాము. జస్ట్ ఇప్పుడే బోర్డింగ్ పాస్ చెకింగ్ మొత్తం అయితే అయిపోయింది. ఇంకా లోపలికి అయితే పంపించేశాడు ఫ్లైట్ లోకి. చాలా రోజుల నుంచి అనుకుంటానే ఉన్నా ఫ్లైట్ లో ఒక్కసారైనా వెళ్ళాలని చెప్పి. చాలా పెద్ద డ్రీమ్ నాకైతే ఇది. ఈ రోజుతో ఫుల్ఫిల్ అయిపోయింది ఇది కూడా. ఎప్పుడు ఫ్లైట్ పైన పోయేటప్పుడు చూడడమే గానీ ఎప్పుడే కానీ లోపలికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం అయితే లోపలికి వెళ్తున్నాను. చాలా బాగుంది ఫ్లైట్ లోపల అయితే. అదిగాక నాకు రావడం కూడా సీటు విండో సీట్ వచ్చింది. నాకు విండో సీట్ అంటే చాలా ఇష్టము. మీరు ఎంతమందికి విండో సీట్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి మామ.